ఏబు గ్రంథము 18వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, మాటలలో చిక్కుపరుచుటకై మీరెంతసేపు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేమెంచబడుట ఎలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును, వారు పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును, వారు వాగురల మీద నడుచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును, బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును, వారిని చిక్కించుకొనుటకై ఊరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును, నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగు చేయును, భయములు వారిని వెంటాడి తరుమును, వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది వారి దేహ అవయవములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును, వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికి వేయబడుదురు, వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు, వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలము మీద గంధము చల్లబడును, కింద వారి వేళ్లు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును, భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు, జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు, వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు, తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు, పూర్వము నుండి వారు దానిని చూచి దిగులు పడుదురు, నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరగని వారి స్థలము ఇట్టిది. ఆమేన్.